హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు ఏ టు ఏ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో చాలా టేస్టీ మరియు ఈజీ రెసిపీ చేసుకుందాం. చికెన్ పులావ్. సింపుల్ స్టెప్స్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనేది తీసుకొని 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 30 మినిట్స్ వరకు. మనం బాస్మతి రైసే కాకుండా ఇంట్లో సోనా మసూరి రైస్ కూడా వాడొచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ హోల్ గరం మసాలా, 2 ఇంచెస్ చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, స్టార్ అనీస్, జాయఫల్, మరాఠీ మొగ్గలు, జాపత్రి. 1/2 కిలో చికెన్ అనేది తీసుకోండి. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చికెన్ పులావ్ కోసం ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం బిర్యానీ హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లోకి వేసుకున్నాక మంచి అరోమా అన్నది వచ్చాక దాంట్లోకి 2 బిగ్ సైజెస్ ఆనియన్స్ అనేవి పొడవుగా స్లైస్ చేసుకుని దాంట్లోకి యాడ్ చేసుకోండి. అలానే 4-5 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ చికెన్ పులావ్ అనేది సింపుల్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అది బాగా ఫ్రై అయ్యాక మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ చేసి క్లోజ్ చేసి లిడ్ అనేది ఒక 4-5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ లిడ్ అనేది ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుంటా కలపండి చికెన్ పీసెస్ అనేవి. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా రోస్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అనేది వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసాక కూడా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. నెక్స్ట్ చూసారు కదండి, చికెన్ పీసెస్లో నుంచి ఆయిల్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది మనకి. అలా అయ్యాక నెక్స్ట్ ఫ్రెష్గా తీసుకోండి కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత మంచిగా ఇక్కడ చికెన్ అనేది రోస్ట్ అవుతే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ పులావ్ అనేది. సో మంచిగా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా వేసి కూడా ఒక 1-2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటా కలుపుకోండి, లేకపోతే
మసాలాస్ అనేవి మాడిపోతాయి. మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసుకోండి. చూసారా, ఆయిల్ అనేది రిలీజ్ అవ్వింది ఇక్కడ కొద్దిగా. సో మనం ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాం. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్నాక సాల్ట్ అనేది ఒకసారి చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి లిడ్ అనేది క్లోజ్ చేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ లిడ్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగానే కడుగు పెట్టుకున్నటువంటి రైస్ని వాటర్లోకి యాడ్ చేసి స్లోగా కలుపుకోవాలి. నెక్స్ట్ లిడ్ అనేది క్లోజ్ చేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవనివ్వండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మరొకసారి కలుపుకోండి. నెక్స్ట్ లిడ్ అనేది క్లోజ్ చేసి లిడ్ అనేది క్లోజ్ చేయండి. క్లోజ్ చేశాక ఏదైనా హెవీగా ఉన్న ఐటెంని లిడ్ పైన ప్లేస్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ చేశాక ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, టైం సేవ్ అయ్యే రెసిపీ. మీరు ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. హాట్గా ప్లెయిన్ రైతా, ఆనియన్స్ సలాద్ ఆర్ లెమన్ స్లైసెస్తో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉండి చికెన్ పులావ్ అనేది చాలా సింపుల్ అండ్ క్విక్ మెథడ్లో రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ పులావ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, టైం సేవ్ అయ్యే రెసిపీ. మీరు ట్రై చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి. ఎలా అనిపించిందో రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. Until then, stay happy and thank you for watching this video, friends.